ఇక డిఎస్సికి సంబంధించి ఎక్కడికెక్కడ ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు బహుశా మీరంతా కలిపి నిర్వహించే ఉంటారు, తలపెట్టే ఎస్ ఉంటారు. సార్. వీటికి ఎస్ సార్. ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన లభించడానికి కారణం ఏమై ఉంటుంది? సార్, వాళ్ళ తప్పు లేకపోతే రీసెంట్‌గా జరిగిన 2 ఇన్సిడెంట్స్ చెప్తాను విజయవాడలో. అటు బోండా సెంట్రల్ ఉమా మీద. కాన్స్టిట్యుయెన్సీలో బోండా ఉమ్, ఉమ అత్యుత్సాహం కానీ, ఇటు మరి మమ్మల్ని ఉడత బెదిరింపులంటారులెండి సార్. అలాంటి ఉమ్, బెదిరింపులు బెదిరించినటువంటి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న గారు గాని, మాజీ ఎమ్మెల్సీ. సో, ఉమ్. ఇప్పుడేంటంటే ఈ విషయం ఏంటంటే, మరి మొన్న ముద్రగడ పద్మనాభం గారి ఇష్యూలో కొంతమేర కొంచెం ఇబ్బంది పడినటువంటి వాస్తవంగా అందులో మనం ఎక్కడ ఎలా ఉన్నా కూడా వాస్తవాన్ని వాస్తవంగానే మాట్లాడాలి సార్. అసలు యాక్చువల్‌గా దాన్ని పాయింట్ ఔట్ చేయాల్సిన అవసరము లేదు. అందులో బోండా ఉమ గారిని ఆ కూటమి ఉమ్. గవర్నమెంట్ తక్కువ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారి ఈవెంట్ అనేది ఇట్స్ నాట్ ఏ పొలిటికల్ ఈవెంట్. యా. ఇట్స్ ఏ ఇట్స్ ఏ కామన్ ఈవెంట్ సార్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఇట్స్ ఏ కామన్ ఈవెంట్. సో, దానిలో ఆయన పార్టిసిపేట్ చేయటం జనరల్లీ హలో అంటే హలో అనుకోవటం ఎలక్షన్స్ వరకు మాత్రమే పార్టీలు సార్. ఆ తర్వాత అందరూ కూడా హలో అంటే హలో అనుకునేటటువంటి పరిస్థితులే మరి ఎక్కడైనా గూడా రైట్. ఉంటాయి. ఎందుకంటే మనం చూసాం కదా! ప్రధాని గారు గూడా సోనియా గాంధీ గారికి ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్‌కి వెళ్లి మరీ పరామర్శించినటువంటి పరిస్థితులు. మళ్ళీ ప్రజల కోసం యుద్ధాలు జేసుకోవట్లేదా అంటే చేస్తున్నారు గదా! అది ఒక సంస్కారంతో కూడినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిని బోండా ఉమా గారికి వేరే రకంగా దాన్ని నెగెటివ్ అయ్యేలాగా ప్రభుత్వం అనేది ఏదో ఒక నిర్ణయం తీసుకొని, ఏదో ఇంటెన్షనల్లీ ఆయన్ని ఇబ్బంది పెడితే, ఆయన మళ్ళీ తన్ని తానేదో నిరూపించుకోవటం కోసం, ఆ రోజు అంబటి రాంబాబు గారితో ఎంతో గౌరవంగా మాట్లాడినటువంటి వ్యక్తి, తర్వాత మళ్ళీ తన్ని తాను నిరూపించుకోవటం కోసం మీడియాల ద్వారా మరి మా గౌరవ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా నోటికొచ్చినట్టు మరి ఉమ్. ఇష్టారాజ్యంగా మాట్లాడటమే కాకుండా, మరి ఈ డీఎస్సీ ఇదిలో అసలు ఏంటి అనేది మీడియా ముందుకొచ్చి ధైర్యంగా చెప్పలేక, అసలు వాడు, వీడు, ఆ నా కొడుకు, ఈ నా కొడుకు, ఆడంతే, ఈడింతే. ఇదే సార్ భాష. ఒక గౌరవ శాసన సభ్యుడు అయ్యుండి, ఇలాంటి భాషతో మరి డీఎస్సీ మీద జరిగినటువంటి అవకతవకల మీద రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు సెంట్రల్ కాన్స్టిట్యుయెన్సీలో మరి మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమం మీదకి ఒక రౌడీలాగా దూసుకొచ్చి మరి ఆయన మీద మూత్రం పోయించటం గాని, లేకపోతే గనక గుడ్లతో కొట్టించటం కానీ, ఒక బ్రాహ్మణుణ్ణి ఎంత దారుణంగా అవమానించాలో అంత దారుణంగా అవమానించాడు. ఇదెక్కడికి పోదు సార్. ఖచ్చితంగా భగవంతుడు చూస్తానే ఉంటాడు. ఇది చూసి తగుదునమ్మా అంటూ నేను గూడా ఉన్నాను అంటూ మరుసటి రోజు వెల్లంపల్లి గారి కాన్స్టిట్యుయెన్సీ అంటే మా మా ఓన్ సార్. సో, పశ్చిమ నియోజకవర్గంలో అక్కడ ఆయన సారథ్యంలో జరుగుతున్నటువంటి మా పరిధిలో మా ఏరియాస్‌లోనే నేను గెలిచిన 2 మార్లు గెలిచిన ఏరియా పరిధిలో పెట్టిన ప్లేస్‌లోనే మరి ఆయన గూడా మా మీదకి ఎగబట్టడానికి రంగం సిద్ధం జేశాడు. బట్ ఇక్కడున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారథులు సార్. వైఎస్ఆర్‌సీపీ సైనికులు, జగన్మోహన్ రెడ్డి గారి ఆహ్, దండు అని చెప్పాలి. ఆయన మరి సైన్యంగా మేమింత గూడా వెనకడుగేయలేదు. మేము చాలా శాంతియుతంగా మేము ప్రజల కోసం, ప్రజల పక్షాన మాట్లాడటానికొచ్చాం. దమ్ముంటే సమాధానాలు చెప్పండి. అకౌంటబిలిటీ చూపిచ్చండి. లేకపోతే గనక తోకలు ముడవండి అని చెప్పని ధైర్యంగా మేము ఆ రోజు ఎదుర్కోవటం జరిగింది. దీన్ని బట్టే రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. సార్ ఎందుకంటే నేనింత క్లియర్‌గా చెప్తా ఉన్నా అసలు డీఎస్సీకి సంబంధించి స్పోర్ట్స్ కోటాలో పేకాటకు సంబంధించిన బ్రిడ్జ్ గేమ్‌ని ఇన్వాల్వ్ చేసి, ఉమ్. మళ్ళీ ఇది మైండ్ గేము అని కవర్ చేసుకుంటూ, ఆ గేమ్ ద్వారా అర్హులైనటువంటి మరి అధ్యాపకుల్ని మరి పిల్లలకి టీచర్లుగా పంపించటం అంటే ఇంతకు మించినటువంటి దారుణం ఏదైనా ఉంటుందా అని చెప్పని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజల్లోనే కాదు యువత కూడా చాలా ఇదిగా ముందుకు రావటం జరిగింది. మీకు తెలిసిన విషయమే సార్ 38,000 మంది కోర్టుకెళ్లారు. వాళ్ళకి సమాధానం చెప్పాలి. అలాగే రాష్ట్ర ప్రజలకు కూడా సమాధానం చెప్పి తీరాలి. వీటన్నిటికి సమాధానాలు చెప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద ఎగబడటం అనేది ఇదొక దిక్కుమాలిన చర్యగా, ఇదొక దా భయంకరమైనటువంటి చర్యగా మేము ఈ దాడులన్నిటిని కూడా మేము ఖండిస్తా ఉన్నాం ఖచ్చితంగా. రైట్. ఇక దేవరపల్లి పర్యటన చూసాం మనం. వైఎస్ జగన్ పొగాకు రైతుల సమస్యను అడ్రస్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా జనం నీరాజనాలు పలికారు. అక్కడ యెస్ జరిగినటువంటి సార్. ఒక సెక్యూరిటీ ల్యాప్సెస్ కూడా బయటపడ్డాయి.
ముఖ్యంగా వైఎస్ఆర్ ఎస్ సార్. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకులు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా దీనిపై ఫిర్యాదు చేశారు. ఇదంతా గతంలో జరిగిందే, కొత్త విషయం కాదు. ఎస్ కానీ సార్. ఇవాళ ఇప్పుడు ఎస్ సార్. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ నాకు, ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి ఈ విషయంపై చాలా సీరియస్ అయ్యారు. జగన్ జోలికి వస్తే సహించేది లేదు, జగన్ తో పెట్టుకుంటే ఊరుకునేది లేదు, జగన్ సెక్యూరిటీ ల్యాప్సెస్ అనేది మరోసారి రిపీట్ అయితే సీరియస్ స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుందని చెప్పి ఇటు ఒక కూటమి ప్రభుత్వంలోని ఒక కీలకమైన నేతకు సమాచారం ఇవ్వడమే కాకుండా, ఒక వార్నింగ్ లాంటిది అందించడమే కాకుండా, ఇటు ఏపీ పోలీస్ శాఖ అధికారులకు కూడా ఒక సూచనలు ఇచ్చినట్టు తెలుస్తోంది. సార్ ఇది మంచి పరిణామం కదా సార్. ఎందుకంటే అమిత్ షా గారు ఎప్పుడో అన్నారు కదా, అదే వీళ్ళు ఇన్స్టెంట్ స్నేహితులు, లాంగ్ లాస్టింగ్ స్నేహితుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పని వాళ్ళన్న మాటలు, మనం ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కాదు కదా సార్. వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు, వాళ్ళల్లో వాళ్ళు డిస్కస్ చేసుకున్నటువంటి మాటలే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా పబ్లిక్ గానే చెప్పారు బీజేపీకి సంబంధించినటువంటి, ఎందుకంటే ప్రధాని మోదీ గారు మరి ఆంధ్ర రాష్ట్రం వచ్చినప్పుడు ఆ రోజు సభలో మరి ఆయన ఎంతో గౌరవంగా, అయ్యా మీకు నాకు ఉన్న బంధం అది పర్సనల్, కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నాకంటూ ప్రజల సమస్యలే తప్ప నాకంటూ ఏమీ అవసరం లేదు, అది నేను ప్రజలకి నెరవేర్చేటటువంటి విషయంలో వెనకడుగు వేసేదే లేదు అని చెప్పని పబ్లిక్ గా కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. రెండవది, ఏదైనా ఆ టైంలో కూడా మేము స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చుకోవటానికి ఈవెన్ తిరుపతికి సంబంధించినటువంటి ఎంపీ సీటు విషయం దగ్గర కూడా మేము వెనకడుగు వేయలేదు. ఆ టైంని కూడా ఉపయోగించుకున్నాం. మేము దగ్గరుండి మీ బీజేపీ వారికి ఎంపీ సీట్ ఇచ్చేస్తాం, మేమే విత్డ్రా అవుతాం, స్పెషల్ స్టేటస్ ఒక 5 years అనౌన్స్ చేయండి అని అప్పుడు కూడా అడగటం జరిగింది. అప్పుడు బండి సంజయ్ గారు వచ్చి నోటుకొచ్చినట్టు బైబిల్ పార్టీయా, భగవద్గీత పార్టీయా అంటూ కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. కానీ అల్టిమేట్లీ గురుమూర్తి గారు అక్కడ అద్భుతంగా 90,000 మెజారిటీతో ఆయన గెలవటం కూడా జరిగింది. అంటే ప్రజలకి కావలసినవి మతాలు లేకపోతే కులాలు ఇవి కాదు సార్. 100% ఒక నీతి నిజాయితీతో కూడినటువంటి వ్యక్తి పరిపాలన చేయటం అనేది మాత్రమే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తారు అనేది ఒకానొక సందర్భంలో కొంచెం అది ల్యాగ్ అయినా కూడా అల్టిమేట్ గా ప్రజల ద్వారా మరి అన్ని పార్టీల వాళ్ళకి తెలిసేటటువంటి అక్షర సత్యం. సో జగన్మోహన్ రెడ్డి ఈజ్ ద గ్రేట్ లీడర్. ఆయన 5 years మరి గవర్నమెంట్ ని రూల్ చేసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏ రకంగా మంచి చేశాడో, ఎంత బాగా రూల్ చేశాడో ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా చూడటం జరిగింది. మరి దాన్ని బట్టి సెంట్రల్ గవర్నమెంట్తో మమేకమై, అంటే ఏ రకంగా, ఎంత గౌరవాత్మకంగా, అలా అని ఏమి కూటమిగా ఏ రోజు లేరు, ఏ రోజు కూడా అటు మిత్రపక్షము కాదు ఇటు శత్రుపక్షము కాదు, ఒక డిగ్నిఫైడ్ లాయల్టీ అనేది మెయింటైన్ చేశారు అంత మటుక్కి. అది కేవలం ప్రజల కోసం మాత్రమే, ఆంధ్ర రాష్ట్రానికి ప్రయోజనాల కోసం మాత్రమే. ఆ రకంగా ఆయన చేస్తూ ప్రజలకి ఎంతో మంచి చేయటానికి ఆయన చేసినటువంటి ప్రయత్నంగా వాట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి, వాట్ ఈస్ చంద్రబాబు నాయుడు అనేది బీజేపీ ప్రభుత్వానికి చాలా క్లియర్గా తెలుసు. పైగా ఒక గౌరవాత్మకమైనటువంటి ఎంపీలుగా దేవరపల్లి ఘటనే మీరు చూసుకుంటే Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తికి ఏ రకంగా, ఇప్పుడు ఎందుకు మా ఎంపీలు వెళ్ళారు అంటే, గతంలో కూడా వెళ్ళుండొచ్చు కానీ సార్ ఇప్పుడు ఎందుకు సీరియస్గా వెళ్ళడం జరిగింది అంటే, ఈ 2 ఏళ్లగా కూడా మీరు ఎక్కడ చూసినా సిదిరి అప్పలరాజు గారి ఇది కావచ్చు, అంతకుముందు గుంటూరు మిర్చి యార్డ్ కావచ్చు, అంతకుముందు ఇంకా ఇతరత్ర మామిడి రైతుల్ని కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటటువంటి సెక్యూరిటీ 100కి 200% ఫెయిల్యూర్. ఆయన ప్రాణానికి మరి ప్రమాదం వాటిల్లుతుందేమోనని భయపడటంలో మేము మా నేతలు తప్పులేదు కదా సార్. ఆయన సెక్యూరిటీ మాకు ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా భగవంతుడు ప్రజలు ఆయనకి కొమ్ము కాస్తా ఉన్నారు, కాపు కాస్తా ఉన్నారు. అదే ఎప్పటికీ జరుగుతుంది, జరగబోతుంది కూడా. భగవంతుడు ఆశీర్వాదం ఆయనకి మెండుగా ఉంది. కానీ ఏ క్షణం ఎలాంటిదో మనం చెప్పలేం కాబట్టి ఖచ్చితంగా, అంటే వాళ్ళే ఏదో ఒకటి చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే డ్రామా ఆడుతున్నాడు అంటే అనే ఎలక్షన్ టైంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఆయన తలకు తగిలిన రాయి కావచ్చు, అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మరి
సాక్షాత్ ఎయిర్‌పోర్ట్‌లోనే అటాక్ అయినటువంటి కోడికత్తి ద్వారా జరిగినటువంటి అటాక్ కావచ్చు. ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓన్‌గా చేసేసుకుంటూ ఉంటారనమాట. అలా మార్చేస్తారు సిట్యుయేషన్స్‌ని. సో, అటాక్ చేసిందే కాకుండా ఆ రకంగా క్రియేట్ చేసి ప్రజల్లో ఆయన్ని బ్యాడ్ చేసేటటువంటి పరిస్థితులు ఈ కూటమి ద్వారా జరుగుతా ఉన్నాయి కాబట్టి బేసికల్లీ ఆయనకి ప్రాణహాని జరగకూడదు అనేటటువంటి ఒక ఇదిలో ఖచ్చితంగా ఆయన సేఫ్టీ మె ఇది మెజర్‌మెంట్స్ మీద అదే మా ఎంపీలంతా కూడా అమిత్ షా గారి దగ్గరికెళ్ళి గౌరవంగా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి, "సార్ ఆయన సేఫ్టీని కొంచెం పెంచండి. ఇలా ఈ రకంగా ఉంది పరిస్థితి" అని వాళ్ళు విన్నవించడం జరిగింది. ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించారు. సో, ఇప్పుడు మీరు చెప్తున్నారు సార్. సో, చాలా మంచిగా వాళ్ళు రెస్పాండ్ అవ్వటం జరిగింది. కూటమి నేతలకి అట్లాగే ఆంధ్ర రాష్ట్ర మరి పోలీసు శాఖకి కూడా కొన్ని సూచనలు, సలహాలు కూడా ఇవ్వటం జరిగింది. కొంత సీరియస్ అవ్వటం గూడా జరిగిందని మీ ద్వారా మాకు కూడా తెలియటం చాలా సంతోషం సార్. ఖచ్చితంగా మేము మొన్న మొన్న జరిగిన డిబేట్‌లో కూడా మేము అన్నాం సార్. ఎందుకంటే ఏదన్నా మరి మీరు ఏదైనా రెస్పాండ్ అవుతారా అని అడిగారు ఆ ఛానల్ వాళ్ళు. మీకోసం రెస్పాండ్ అవుతారని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? డెఫినిట్‌గా మేము ఎక్స్‌పెక్ట్ చేస్తాం సార్. ఎందుకంటే ఒక కేంద్ర హోమ్ మినిస్టర్‌గా మరి గౌరవ ఎంపీలు వెళ్లి విషయాన్ని వివరించినప్పుడు అట్‌లీస్ట్ సలహాలు, సూచనల రూపంతోనైనా రాష్ట్ర పోలీస్ శాఖకి ఇవ్వకుండా ఉంటారా అని నేను ఆ రోజు వాళ్ళని క్వెషన్ చేయటం జరిగింది. సో, అదే ఈ రోజు నిజమైందని గూడా చాలా సంతోషంగా ఉంది సార్.